దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. మరి ఈ సమయంలో మరొక 2 పాటలు విందాం. రాయపు శ్యామ్ ఒక పాట పాడతాడు, తర్వాత సోఫియా మరొక పాట పాడి వినిపిస్తుంది. ఆ తర్వాత మనం 3వ వాక్యాన్ని మనం ధ్యానంలోనికి వెళదాం. సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించే నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతికి విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు శ్రీయేసుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతికి విమోచించు జీవధారలు. పరాది మౌనవోలె దీనుడాయను, మాతృమూర్తి వేదాలే ఓదార్చెను. పరాది మౌని ఓలె దీనుడాయను, మాతృమూర్తి వేదనలే ఓదార్చెను. అపవాది అహంకార మణచివేసెను, అపవాది అహంకార మణచివేసెను. పగవారిని పరదేశులు ప్రార్థించెను, ప్రార్థించెను. గిరి కన్నీళ్లతో కరిగిపోయెను, పాప జగతికి పునాదులే కదలిపోయెను. గిరి కన్నీళ్లతో కరిగిపోయెను, పాప జగతి పునాదులే కదిలిపోయెను. లోకమంత చీకటితో ఆవరించెను, లోకమంత చీకటితో ఆవరించెను. శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసెను, కన్ను మూసెను. సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు.
చిత్రించే కొంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీ గాయపు కిరణాల ప్రోగుగా నీ వాక్యపు నెరవేర్పుల కృతినిగా చేసావు నన్నిలా. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కొంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీ స్వరం విన్న క్షణం కరిగిపోయిన హృదయం. నీ స్వరం విన్న క్షణం కరిగిపోయిన హృదయం. చేరువై నీ ప్రేమకు దాసోహమైతిని. చేరువై నీ ప్రేమకు దాసోహమైతిని. తల వంచి నీదు పాదాల చెంత జీవింతు నీ కోసమే. తల వంచి నీదు పాదాల చెంత జీవింతు నీ కోసమే. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కొంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీవు నాకుండగా కొదువయే నాకు లేదుగా. నీవు నాకుండగా కొదువయే నాకు లేదుగా. సాక్షిగా నీ సేవలో తుది వరకు నడిచెదా. సాక్షిగా నీ సేవలో తుది వరకు నడిచెదా. దేదీప్యమైన నీ రాజ్యమన్ వసింతు నా యేసయ్యా. దేదీప్యమైన నీ రాజ్యమన్ వసింతు నా యేసయ్యా. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కొంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కొంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా. నీ గాయపు కిరణాల ప్రోగుగా నీ వాక్యపు నెరవేర్పుల కృతినిగా చేసావు నన్నిలా. నీ చేతిలో ఒక కలముగా చిత్రించే కొంచెగా నీ రూపుకు ప్రతిరూపుగా మలిచావు నన్నిలా.
యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నటువంటి యేసు ప్రభు శిలువలో పలికిన 3వ మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ మాటను మనకు వర్తమానం అందించడానికి మన మధ్య సిహెచ్ మంజుల రమేష్ గారు ఉన్నారు. వీరు పద్మావతి సెంటర్లో సొంత ఖర్చుతో ఇంటిలో దాదాపు ఒక 50 మంది క్రైస్తవుల్ని క్రైస్తవేతరుల్ని చిన్న బిడ్డలందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళకి బైబిల్ పాఠాలు నేర్పించి దేవుళ్ళలోకి నడిపిస్తూ ప్రతి సంవత్సరం వాళ్ళకి పోటీలు పెట్టి ప్రైజులు ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి వారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆంటీ పెళ్ళి కాకముందు నుంచి మా నాన్న ఆంటీ ఇద్దరు ఒకే హాస్పిటల్లో పనిచేశారు. మాకు ఇంటి పక్కనే ఎడం పక్కనే వీళ్ళ క్వార్టర్స్లో మేమిద్దరం ఉండేవాళ్ళము. చిన్నప్పటి నుంచి కూడా ఆంటీ మందిర పరిచయలో చక్కగా వాడబడేది. సంఘ కార్యక్రమం అన్నిటిలో ఆంటీ పాత్ర ఉండేది. ఎందుకు చెప్తున్నా అంటే ఆ సేవ మనస్తత్వం, సేవ చేయాలన్న మనస్తత్వం ఆంటీ ఈ పరిస్థితుల్లో కూడా సేవకి వెళుతూ ఉంటుంది. కాబట్టి ఆంటీ యొక్క ఆసక్తిని బట్టి ఆంటీ నాకు బాగా సేవలో తెలిసినటువంటి విషయం కాబట్టి ఆంటీకి మరి ఈ సమయంలో వాక్యం చెప్పడానికి అడిగినప్పుడు సంతోషంగా అంగీకరించారు. మరి వారు వచ్చి 3వ మాటను అనుసరించి మనకు వాక్యం అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాల్లోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవగల తండ్రి, వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రములు. గత దినములన్నీ కూడా కృపాక్షేమములు బిడ్డలకు అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. మరి యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని మాకందరికీ దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. వాక్యం వింటున్న బిడ్డలందరూ మీరు దీవించండి, ఆస్వాదించండి. బలహీనాలైన నన్ను నీ బలమైన హస్తం ఉంచి నేనేం మాట్లాడాలో ప్రభా నాకు తెలియదు కానీ ప్రభా మీరే నాలో ఉండి నీ ఆత్మశక్తితో నన్ను బలపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా జీవం గల తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. మన జీవితాల్లో ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తున్నాయి, పోతున్నాయి. మనం యేసు ప్రభు వారు సిలువలో మాట్లాడినటువంటి ప్రతి మాటను ప్రతి సంవత్సరం మనం వింటున్నాం. కానీ మనం ఎంతవరకు దాన్ని ఆచరణలో పెడుతున్నామో మొదటగా మనం ఆలోచించుకోవాల్సిన వారమై వింటున్నాం. మరి యేసు ప్రభు వారు మనం అక్కడ చూసినట్లయితే ఆ చిత్రాలు మనం చూసినట్లయితే ఎంతగా శ్రమ పెడుతున్నారో. బంట్రుతులు రానువారు ఆయన్ని కొడుతున్నారు, అపహసిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, ఎన్నో హింసలు పెడుతున్నట్లుగా మనం చిత్రాల్లో మనం చూస్తున్నాం. మరి అలాంటి యేసు ప్రభు వారు ఈ 3వ మాటలో తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 25వ వచనం చూసినట్లయితే యోహాను సువార్త 19:25 వచనం మనం చూసినట్లయితే ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యని మరియయు మగ్దలేనే మరియయు
యేసు శిలువ వద్ద నిలిచింది. ఎవరెవరున్నారంట? మరి యేసు తల్లి, ఆమె సహోదరి మగ్దలేని మరియా, క్లోపా భార్య, వీళ్ళు నలుగురు ఉన్నారు. ప్రక్కనే ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను కూడా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఆ బాధలు అనుభవిస్తూ ఆయన ఎంతగానో కొడుతున్నారు. ఒళ్ళంతా గాయాలు, ముఖం నిండా రక్తం కారుతుంది, మరి చిత్రహింసలు పెడుతున్నారు. ఆయన ఆ బాధలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. సెలువు దగ్గర ఉన్నటువంటి తన తల్లి ఆయన గాయాలు చూస్తూ రోదిస్తుంది. ఆమెను ఓదార్చువారు అక్కడ ఎవరు లేరు. ఆ సమయంలో తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను తన తల్లిని ఆయన చూస్తూ ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ సమయంలో ఆయన తల్లి రోదిస్తుంది. తన ప్రియ కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి యేసయ్యను చూస్తూ ఉంది. ఆ సమయంలో మరి యేసయ్య, నేను చనిపోతే నా తల్లి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆమెను ఎవరు చూస్తారు? ఆమెకు దిక్కెవరు అని ఆలోచించి తల్లిని చూస్తూ ఒక్క మారు అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా అనే మాటకు మరి ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఆ మాటలో ఉందో మనందరికీ తెలుసు. కాబట్టి యేసయ్య ఆ యొక్క మాటను అమ్మా అని సంబోధిస్తూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ తన ప్రియ శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పని యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి వాక్యంలో మనం చూసినట్లయితే విజ్ఞాపన, తన హింసిస్తున్న వారిని చూసి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరగను కనుక ఈయన్ని క్షమించమని చెప్పని విజ్ఞాపన కోరుకుంటున్నాడు. రెండవ వాక్యంలో మనం చూసినట్లయితే విమోచన, రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఒక బందిపోటు దొంగకి రక్షణ కల్పించినట్లుగా మనం రెండవ వాక్యంలో చూస్తున్నాము. ఈ మూడవ వాక్యంలో విధేయత, తన తల్లి పట్ల ఆయన చూపిస్తున్నటువంటి విధేయత అంతా ఇంత కాదు. ఆ శ్రమంలో కూడా ఆయన తన తల్లి పట్ల విధేయత చూపిస్తున్నాడంటే ఇది ఎంత గొప్ప విషయం మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. కుమారుడు, తల్లి, శిష్యుడు. కుమారుడు, తల్లి, శిష్యుడు. యేసుప్రభు వారు జనన మరణ పునరుత్థానములు లేఖనముల ప్రకారమే జరిగింది. యెషయా భక్తుడు మరి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఈయన జనన మరణ విధానములు మన ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. యెషయా 53:8 మనం చూసినట్లయితే, అన్యాయపు తీర్పు నొందిన వాడై సిలువకు అప్పగింపబడెను. అన్యాయపు తీర్పు, అన్న దగ్గర తీసుకెళ్లారు, అక్కడి నుంచి కయప దగ్గర తీసుకెళ్లారు, అక్కడి నుంచి పిలాతు దగ్గర తీసుకెళ్లారు, అక్కడి నుంచి హేరోదు దగ్గర తీసుకెళ్లారు, అక్కడి నుంచి మళ్ళా పిలాతు దగ్గరికి యేసుప్రభు వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మంచిగా తీసుకెళ్లారా? లేదు, ఆయన ఈడ్చుకుంటూ ఆయన మీద ఉమ్మి వేస్తూ తీసుకెళ్ళారు. మరి ఆయన అన్యాయం చేశాడు ఎవరికన్నా? చేయలే. కానీ ఆయన అన్యాయపు తీర్పు నొందిన వాడై సిలువకు అప్పగింపడ్డారు. యెషయా 53:8 అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన. ఆయన అతిక్రమం చేశారా? పాపం చేశారా? చేయలేదు. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినటువంటి దేవుడు. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడు ఆయన అతిక్రమం చేశారని ఆయన ఎంచినారు. యెషయా 53:10 మనం చూసినట్లయితే, ఆయనను నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన శ్రమలు పొందేదానికి దేనికి ఇష్టమంట? ఆయన ఎందుకు?
ఆయన నల్లగొట్టకపోతే మనకు పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన నల్లగొట్టకు యెహోవాకు ఇష్టమాయను అని చెప్పని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 2 కొరింథీ 5:21 మనం చూసినట్లయితే, మనము నీతిమంతులుగా తీర్చబడాలని పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపం అంటే ఆయనకు తెలియదు. పాపము ఎరిగిన ఆయనను మన కొరకు పాపముగా చేసినాడు. మనందరి పాపములు ఆయన శిలువ మీద మోస్తున్నారు. మనం ఇక్కడ దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. ఆయన ఎంతగా బాధిస్తున్నారో, ఎంతగా హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇదంతా ఎవరి కొరకు? మనందరి పాపముల కొరకు ఆయన వీపు మీద చేసుకొని ఆ శిలువలో ఆయన మరి అఘోరమైనటువంటి శిలువ బాధను అనుభవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 12 ఏళ్ల వయసు అప్పుడు లూకాసు వార్త 2:41-50 మనం చూసినట్లయితే, ఆయనకి 12 ఏళ్ల వయసు అప్పుడు పస్కా ఆచరించడానికి తల్లిదండ్రులతో కూడా యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్ళారు. కానీ ఆయన అక్కడ దేవాలయంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవాలయంలో కూర్చొని శాస్త్రులతో ధర్మశాస్త్రోపదేశకులతో ఆయన దేవుని వాక్యాన్ని తర్కిస్తున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ సమయంలో వెతుక్కుంటూ వచ్చారు యేసు వారు తల్లిదండ్రులు. ఏ నాయనా అంటే, అమ్మా నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరుగరా అని చెప్పి అన్న యేసు ఇక్కడ తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానా విందులో ద్రాక్షారసం అయిపోయిందని యేసు ప్రభుతో మరియమ్మ చెప్పినప్పుడు, అమ్మా నా సమయం ఇంకను రాలేదు అని చెప్పనేసి యేసు ప్రభు వారు తన తల్లితో చెప్తున్నాడు. ఇక్కడ కూడా తల్లిని జ్ఞాపకం అన్న యేసు సిలువలో తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి మూడోదిగా మనం చూసినట్లయితే, ఒకడు వచ్చి ఆయన బోధిస్తుండగా, అయ్యా నీ తల్లి నీ సహోదరులు వచ్చినారు అని అన్నప్పుడు, ఎవరు నా తల్లి నా సహోదరులు? దేవుని చిత్త ప్రకారం చేయబడిన నా తల్లి నా సహోదరుని చెప్పని అన్న యేసు ఇక్కడ తన తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంత గొప్ప బాధ్యత ఆయన తన తల్లి పట్ల కలిగి ఉన్నాడు యేసుప్రభువారు. యేసుప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కానీ ఆయన కొట్టివేటకు ఈ లోకంలో రాలేదు. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నిర్గమకాండము 20:12 మనం చూసినట్లయితే, నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన ఇక్కడ తన తల్లి పట్ల నెరవేరుస్తున్నారు. ఎఫెసీ 6:1 పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయుండుడి, ఇది ధర్మమే. తండ్రులారా 4వ ఆజ్ఞను కూడా అక్కడ యేసు ప్రభువారు అక్కడ గుర్తు చేసి, నీ దీర్ఘాయుష్మంతున్నట్లు తల్లిని తండ్రిని సన్మానించుకున్నారు. మరి అలాగే మనం యేసు ప్రభువారి గురించి కుమారుని గురించి నేర్చుకున్నాం. మరి తల్లిని గురించి మనం ధ్యానించినట్లయితే, ఈ తల్లి ఎంతో దీనురాలు, దేవుని కృప పొందినటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మ అనుభవంతో ఆమె అక్కడ ఆ లోకంలో జీవించినటువంటి వ్యక్తి. మరి మరియమ్మకు కష్టాలు అవమానాలు మామూలే. పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించినప్పుడు ఆమెను అందరూ అవమానించినారు. మరి యెరూషలేము దేవాలయంలో సిమెయోను భక్తుడు యేసు ప్రభువుని ఎత్తుకొని ఆయన స్తుతించి, అమ్మా నీ హృదయానికి ఒక ఖడ్గము దూసుకుపోద్ది అని చెప్పినప్పుడు ఆ సమయంలో ఆ మాటలు ఆమెకు అర్థం కాలేదు. మరి 33 సంవత్సరాలు ఉన్నటువంటి తన కుమారుడు స్వరూపమైనను సొగసైనను లేక ఆ సులువు మీద వేలాడుతుంటే ఆమె ఎవరిని కానీ దూషించలేదు, ఒక మాట కూడా ఎవరిని అనలేదు. ఆయన బాధలు చూస్తుంది, తన లోపల బాధపడుతున్నట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మరియమ్మ ఆమెతో కూడా అనేక మంది స్త్రీలు యెరూషలేము నుంచి వెలుపల గొల్గొతా వరకు యేసుతో పాటు
నడిచినటువంటి వ్యక్తి. అందరూ ఏడుస్తున్నారు యేసుప్రభు వారిని చూచి, వాళ్ళు పెడుతున్న శ్రమను చూసి ఏడుస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో యేసుప్రభు వారు, అమ్మలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవండి అని చెప్పనేసి యేసుప్రభు వారు వాళ్ళని ఆ సిలువ శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయన వాళ్ళని ఓదార్స్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరియమ్మ గారికి సొంత బిడ్డలు ఉన్నారు. యేసుప్రభు వారు పెద్ద కుమారుడు. ఆయన తర్వాత మరియమ్మ గారికి కుమారులు అనుగ్రహించారు. కానీ వాళ్ళు ఎవరు కూడా తన తల్లిని పట్టించుకోలేదు. ఒక పెద్ద కుమారుడుగా యేసయ్య మాత్రమే తన తల్లి బాధ్యత తీసుకున్నాడు. తీసుకొని ఆమెను ఈ 3వ మాటలో ఆదరిస్తూ ఉన్నాడు. ఆమెకు విధేయుడైనటువంటి బిడ్డ ఆయన. బిడ్డలందరూ కూడా ఎవరు చూడలే ఆమెని. కానీ యేసయ్య మాత్రమే తల్లిని చూసినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి ఇక శిష్యునిగా మనం చూసినట్లయితే ఈయన యోహాను అనగా కృపావరము, యేసు కొరకు కనిపెట్టువాడని అర్థమిచ్చి యోహాను యేసుప్రభు వారిని ఎంతగానో ప్రేమించినటువంటి వ్యక్తి. యేసుప్రభు వారు కూడా ఈ యోహాన్ని ఎంతగానో ప్రేమించినారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చివరి వరకు కూడా యేసుప్రభుతోనే ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కువగా యోహాన్ని ప్రేమించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే చేపలు పట్టువారు. ఒకరోజు యేసుప్రభు వారు వాళ్ళు చేపలు పడుతుంటే సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వలలు బాగు చేసుకుంటున్నారు. ఆ సమయంలో నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తానన్నప్పుడు మరి వాళ్ళ తండ్రిని, వలలను, దోణులను విడిచిపెట్టి యేసుప్రభు వారిని వెంబడించినట్లుగా వాక్యంలో చూస్తున్నాము. అప్పటి నుంచి వరకు కూడా లాస్ట్ వరకు, అంటే ఆయన చనిపోయినంత వరకు కూడా యోహాను యేసుప్రభు గారితో ఉన్నటువంటి వ్యక్తి. రూపాంతర కొండ మీదకి వెళ్ళేటప్పుడు పేతురు, యోహాను, యాకోబుని ముగ్గురిని ఆయన వెంట పెట్టుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. మరి రూపాంతర అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఈ యోహాను. ఈయన యోహాను సువార్త, యోహాను పత్రికలు రచించినట్లుగా మనం చరిత్రలో మనం చూస్తున్నాం. పత్రికల్లో ఈయన ఎక్కువగా ప్రేమను గురించి రాసినారు. ఎందుకంటే ఈయన ప్రేమ గల వ్యక్తి కాబట్టి ప్రేమను గురించి ఎక్కువగా పత్రికల్లో మనం చదివినట్లయితే ప్రేమను గురించి ఎక్కువగా యోహాను పత్రికలో యోహాను రచించినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. మరి అంతేకాదు ఈయన శిష్యులందరూ వెళ్ళిపోయినారు. ఎక్కడ వాళ్ళని పట్టుకొని బంధిస్తారు అని చెప్పి అనేసి వెళ్ళిపోయినారు. కానీ ఈ యోహాను మాత్రము ఆయన కూడా వెళ్ళిపోయినాడు. కానీ తిరిగి ఆయన యేసు వద్దకు వచ్చి యేసు శ్రమలలో పాలువాడై ఉన్నారు. ఈయన పద్మాసు దీపంలో ఉండి ప్రకటన గ్రంథము రచించినట్లుగా చరిత్రలో మనం చూస్తున్నాము. ఆత్మవశుడై తన ముసలితనమందు ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని రాసి పరలోక మర్మాలను మనకు బలపరిచినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. 12 మంది శిష్యులు యేసుకున్నారు. వారిలో ఇస్కరియోతు యూద ఊరేసుకొని చనిపోయినారు. మరి 10 మంది హతసాక్షులైనారు. ఈ యోహాను మాత్రము సహజ మరణము పొందినట్లుగా మనం చరిత్రలో చూస్తున్నాం. మరి ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మనం తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ లోకంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. టీవీల్లో కూడా మనం వింటున్నాం. ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి ఫేస్బుక్లో పెట్టిందంట. ఏమనంటే
తల్లిదండ్రులను చూసే బాధ్యత ఆడపిల్లలు కూడా ఉంటే ఎంత బాగుండు అని చెప్పనేసి దానికి ఒక అబ్బాయి కౌంట్ ఇచ్చాడంట. అత్తమామల్ని కోడలు బాగా చూసుకుంటే ఇక ఆశ్రమాలు ఎందుకుంటాయని చెప్పని కౌంట్ ఇచ్చాడంట. కాబట్టి ఆడబిడ్డలైనా సరే మగబిడ్డలైనా సరే మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి జీవించాల. వృద్ధాప్యంలో ఉన్న మన తల్లిదండ్రులను ఆదరించాల. వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు మనం తీర్చాల. వాళ్ళని బాధ పెట్టకూడదు. ఈ మధ్య టీవీలో నేను ఒక సందర్శన చూశాను. అదేంటంటే ఒక కుమారుడు కోడలు ఆ ముసలి తల్లిని తీసుకొని రైల్వే స్టేషన్ దాకా వచ్చారు. వాళ్ళు పూనాకి వెళ్ళాలంట. ఆ తల్లిని అక్కడ కూర్చోబెట్టి అమ్మ టికెట్ తీసుకుని వస్తానని చెప్పని కుమారుడు వెళ్ళాడంట. కూడా బారిని కూడా తీసుకెళ్ళాడు. ఎంతసేపటికి ఆ యొక్క కుమారుడు కానీ కోడలు కానీ ఆమె వద్దకు రాట్లా. దిక్కు లేకుండా ఆ రైల్వే స్టేషన్లో ఆమె కూర్చోంది. ట్రైన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. తీరా ఆ పూనా ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోయింది. ఇదంతా ఒక బుక్ స్టాల్ వాడు గమనించుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆమె దగ్గరకు వచ్చి అమ్మా నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని అడిగినప్పుడు అయ్యా నా కుమారుడు నా కోడలు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు, మేము పూనాకి వెళ్ళాలా, నన్ను ఇక్కడ కూర్చోబెట్టారయ్యా అన్నప్పుడు అమ్మా ఆ పూనా ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది, మరి నువ్వేం చేస్తావు అని చెప్పి నేనేం చేసింది ఆయన నన్ను చూసేవారు ఇంకెవరు లేరు అని చెప్పి ఆమె అన్నప్పుడు ఆ బుక్ స్టాల్ వాడు ఆమెను తీసుకుని వెళ్ళి ఆమె అన్నం పెట్టి ఆమెను ఆదరించినాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో లోకంలో చూస్తున్నాయి. ఆస్తులు ఇవ్వలేదని తల్లిదండ్రులకు అన్నం పెట్టిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. చూడలేక ఆశ్రమాల్లో తల్లిదండ్రులని అక్కడ పెడుతున్నారు. మరి ఎన్నో సంఘటనలు ఈ లోకం జరుగుతున్నాయి. మరి మన పాస్టర్ గారి విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. మన పాస్టర్ గారు అయితే నాకెందుకో ఈరోజు చెప్పాలని అనిపించింది, చెప్తున్నాను. మన పాస్టర్ గారు వాళ్ళ తల్లిదండ్రులని ఎంతగా ప్రేమించాడో అది చెప్పలేనటువంటి ప్రేమ. పాస్టర్ గారు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయేంత వరకు కూడా ఏమి కావాలన్నా వాళ్ళు అడగకముందే వాళ్ళ అవసరతలు తీర్చిన వ్యక్తిగా మనకు మాదిరికరంగా పాస్టర్ గారు ఉన్నారు. మొదట ఫ్రూట్స్ ఏదైనా తీసుకొస్తే నేరుగా వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్తారు. అమ్మా నువ్వు తీసుకో, నువ్వు తీసుకున్న తర్వాతనే నేను తీసుకుంటా అన్నప్పుడు ఆ తల్లి ఎంత సంతోషపడేదో. తండ్రిని కూడా ఎప్పుడు కూడా నవ్విస్తూ ఉండేవాడు పాస్టర్ గారు. ఆయన కొంచెం జ్ఞాపశక్తి తగ్గిపోయింది. ఆ సమయంలో మరి పాస్టర్ గారు ఆయన వాళ్ళని నవ్విస్తూ మనుషులను పెట్టి వాళ్ళని పాస్టర్ గారు అయితేనేమి వాళ్ళిద్దరినీ కూడా ఎంత ప్రేమగా చూశారో మనకైతే తెలుసు. కానీ ఇంకా బిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడికి పోయేవాళ్ళు కాదు. ఒక పాస్టర్ గారి దగ్గరనే ఉండేవాళ్ళు, ఆయన దగ్గరనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చనిపోయినంత వరకు కూడా వాళ్ళు మన పాస్టర్ గారి దగ్గరే ఉన్నారు. కాబట్టి ఇలాంటి మాదిరైనటువంటి జీవితము మనం ఈ లోకంలో మన తల్లిదండ్రుల పట్ల నెరవేర్చాల. అప్పుడే మనకు దీర్ఘాయువు, మరి దేవుడు అనేకమైన బ్లెస్సింగ్స్ మనకు ఇస్తాడు. కాబట్టి ఈ వాక్య సత్యములను బట్టి మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులు మనం ఎలా ప్రేమిస్తున్నామా, వాళ్ళు ఎలా గౌరవిస్తున్నామా, వాళ్ళని ఎలా ఆదరిస్తున్నామా, వాళ్ళు తిడుతున్నామా, వాళ్ళు బాధ పెడుతున్నామా, వాళ్ళకి అడిగింది మనం ఇవ్వలేకపోతున్నామా, ఒకసారి మనము ఆలోచించాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఈ వాక్యం వింటున్నాము, కానీ మన అనుదిన జీవితంలో మన తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి మనము ఆలోచించుకోవాలి. మరి యేసుప్రభు వారు చూపిన మాదిరి, తన తల్లి పట్ల చూపిన మాదిరి మనం కూడా ఈ లోకంలో మన తల్లిదండ్రుల పట్ల
మన అత్తమామల పట్ల చూపినట్లయితే వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు, భాగ్యమైన మరణం వాళ్ళు పొందుకోగలరు. కాబట్టి ఇలాంటి మాదికరమైన జీవితము మనందరం జీవించలాగిన దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనలందరినీ దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుర మహాపరిశుద్ధుర జీవగల తండ్రి, వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రములు. యేసయ్య, మీరు సిలువలో పలికినటువంటి 3 మాటలు మేము ధ్యానించుకున్నాం. ధ్యానించుకోవడం కాదు కానీ వింటున్నాం, కానీ మేము ఎంతవరకు దాన్ని ఆచరణలో పెడుతున్నామో ఒక్కసారి మేము ఆలోచించుకొని మా తల్లిదండ్రులను మేము కనపరచు వారంగా ఈ లోకంలో మమ్మల్ని సిద్ధపరచమని గంతా మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం మా జీవము గల తండ్రి. ఆమెన్. చక్కటి ప్రసంగాన్ని ముగించారు కనుక ఆంటీని దేవుడు ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్నిచ్చి వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయను బహుగా దీవించునుగాక. ఆమెన్.